మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధనలో నా టర్న్ లో భాగంగా మనం స్తుతి కీర్తనలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. 9వ కీర్తనని మనం ధ్యానం చేసాం. 18వ కీర్తనను కూడా మనం ధ్యానం చేసాం. 21వ కీర్తనను ధ్యానం చేసాం. ఇప్పుడు ఆ వరవడి కొనసాగింపుగా 65వ కీర్తనని మనం ఈరోజు ధ్యానం చేసి 65వ స్తుతి కీర్తన 65వ కీర్తన ఇది స్తుతి కీర్తన. ఈ కీర్తనను మనం ధ్యానం చేసి ఇందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితాల్లో మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి, మీరు అనుగ్రహించిన పునరుద్ధాన దినంలో ఈ ఉదయ కాలంలో సంఘముగా మేమందరం సజీవ లెక్కలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. నేను అల్పుడను, అయోగ్యుడను ప్రభువా, నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ మీరు నన్ను నింపి నా ద్వారా మా అందరికి అవసరమైన మాటలు మాట్లాడమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. 65వ కీర్తన మనందరం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. నేను ఒక వచనం, వి విల్ రీడ్ ఇట్ రెస్పాన్సివ్లీ. సామ్ 65 65వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దేవా, సియోనులో మౌనముగా నుంట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. మాకు రక్షణకర్తమైన దేవా, బూదిగంతముల నివాసులకందరికిని, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూసి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. అని వానతెలుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బిడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకునినవి. 13వ వచనం అందరం కలిసి చదువుదాం. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించినవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఈ కీర్తన రచయిత దావీదు. ఇది స్తుతి కీర్తన. ఈ కీర్తన దేవుని గుడ్నెస్ ని, దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించే కీర్తనగా మనం చూస్తాం. దేవుని మందిరంలో మరియు భూమి అందంతటా దేవుని సన్నిధిని, ఆయన కార్యాన్ని గురించి తెలియజేసే అద్భుతమైన కీర్తన ఇది. ఇది ఏ సందర్భంలో రాయబడిందో, ఏ సందర్భం కొరకు రాయబడిందో తెలియదు, కానీ చాలా మంది హార్వెస్ట్ ఫెస్టివల్, కోతకాల పండుగల సమయాల్లో యూదులు ఈ కీర్తన పాడుతూ దేవుణ్ణి స్తుతించేవారు అని చెప్తారు. మరి స్ప్రింగ్ టైంలో లేదా ఫీస్ట్ ఆఫ్ అన్లీవెన్ బ్రెడ్ సందర్భంగా పాడిన కీర్తనగా దీన్ని చెప్పవచ్చు. ఈ కీర్తనని మనం 2 భాగాలుగా విభజించవచ్చు. 1 నుంచి 5 వచనాల్లో కీర్తనకారుడు దావీదు మరి ఈ ప్రైజింగ్ గాడ్ ఫర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ లార్డ్. మరి దావీదు దేవుని చేత ఆయన పొందుకున్న ఆత్మీయ ఆశీర్వాదాలను బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాడు. 1 నుంచి 5 వచనాలు. 6 నుంచి 13 వచనాల్లో మరి దావీదు ఈ ప్రైజింగ్ గాడ్ ఫర్ న్యాచురల్ బ్లెస్సింగ్, సహజంగా దేవుడు ఈ భూమి మీద కురిపించే ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. ఆ విధంగా ఈ కీర్తనను మనం విభజించి మనం ధ్యానించవచ్చు. మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలో ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ కీర్తన మీద మనం ఫోకస్ చేసి ఈ కీర్తన చెప్పే సంగతులను దృష్టిలో ఉంచుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1-2 వచనాల్లో రాయబడ్డ మాట మనం చూస్తే, దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుడే
నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులోని యొద్దకు వచ్చేది. ఈ కీర్తన మనకు చెప్తున్న విషయం ఏమిటనంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. అనేక చోట్ల బైబిల్‌లో మనం ఈ సంగతిని మనకు తెలుసు కదా. 145 కీర్తన 18 వచనంలో రాయబడిన మాట, తనకు మొర్రపెట్టు వారికందరికీ ఆయన నిజముగా మొర్రపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని రాయబడింది. అదే 19 వచనం 145 కీర్తన 19లో, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించునని రాయబడింది. యెషయా 59:1లో, రక్షింప నేరక ఎండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదని రాయబడింది కదా. యెషయా గ్రంథం 65:24లో, వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదని అంటాం కదా. అంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మరి ఎంతమంది ఈ విషయాన్ని గ్రహించి వారి ప్రతి సందర్భంలో ప్రతి విషయాల్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేనైతే మరి ఈ బైబిల్లో రాయబడిన ఈ మాటలను సంపూర్ణంగా విశ్వసించి ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయొచ్చు. మనం ప్రార్థన చేయలేని చిన్న విషయము లేదు, మనం ప్రార్థన చేయలేని పెద్ద విషయము లేదు. అందువల్ల బైబిల్లో రాయబడ్డ మాట, మనం దేవుడిని ఎందుకు స్తుతించాలి? మన దేవుడు ఏమై ఉన్నాడంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మనం ఆయన్ని ఆ విషయాన్ని బట్టి మనం స్తుతించాలి. రెండో విషయాన్ని చూస్తే 3వ వచనంలో రాయబడ్డ మాట, నీ ఆవరణంలో నివసించినట్లు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేయదు. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం. మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు, రెండవది ఆయనకున్న గొప్ప లక్షణం ఏమిటనంటే, మన అతిక్రమముల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసినవాడు మన దేవుడు కదా. హీ టుక్ అవర్ పనిష్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ అండ్ హీ మేడ్ అటోన్మెంట్ ఫర్ అవర్ సిన్. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు పాపముల ప్రాయశ్చిత్తం కోసం డే ఆఫ్ అటర్న్మెంట్ రోజున మరి ఒక పశువును బలిచ్చి ఆ రక్తాన్ని ఆల్టర్ మీద, మెర్సీ సీట్ మీద చిలకరించేవారు కదా. ఇట్ సింబాలికల్స్ కవర్స్ ద సిన్. వారి పాపములు కప్పివేయడానికి ఆ విధంగా చేసేవారు. అయితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26-28 వచనాల ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి అతిక్రమముల నిమిత్తం, పాపము నిమిత్తం ఒక్కసారే తను తాను బలిగా అర్పించుకున్నాడని రాయబడింది. సో మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమైనాడంటే, మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం చేసినవాడు. తప్పు చేసింది మనము, దానికి శిక్షను మరి ఆయన అనుభవించి ప్రాయశ్చిత్తం చేసిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలమున అటువంటి దేవుణ్ణి మనం బద్దులమైనాం. మూడో సంగతిని మనం గమనించినట్లయితే 4వ వచనంలో రాయబడ్డ మాట, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు, నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అంటాను. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడంటే, మూడవ సంగతి, ఆయన మనల్ని ఏర్పరచుకొని చేర్చుకొని మందిరములో మేలు చేత మనల్ని తృప్తిపరుస్తా ఉన్నాడు. ఆయన మందిరంగా మనల్ని చేర్చి మందిరములో మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. వీ కెన్ బి సాటిస్ఫైడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్స్ హౌస్. దేవుని మందిరం చేత మనం మేలు పొందుతాం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంటికి ఎవరైనా మనం పిలిస్తే వాడికి మనం మర్యాద చేస్తాం కదా, మంచినీళ్ళు ఇస్తాం కదా, కాఫీలు టీలు ఇస్తాం, అవసరమైతే భోజనం పెడతాం, వాళ్ళకి మేలు చేస్తాం, వారికి ప్రొటెక్షన్ కల్పిస్తాం మన ఇంటికి వచ్చిన వారికి. అలాగే దేవుడు మనల్ని తన మందిరంలోనికి ఆహ్వానిస్తే మనకు కావలసినవన్నీ ఇచ్చి మనకు ప్రొటెక్షన్ కల్పిస్తాడు కదా. మందిరంలో ఆయన సన్నిధి మనకిస్తాడు ఒక ఆశీర్వాదంగా. ఫెలోషిప్ ఆఫ్ బిలీవర్స్ మనకిచ్చాడు, సహవాసం, విశ్వాసుల సహవాసం అనే ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు మందిరంలో. బ్లెస్సెడ్నెస్ ఆఫ్ వర్షిప్ అండ్ ప్రైజ్, ఈ మందిరంలో చేరి మనం ఆయన స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఇటువంటి మేళ్ల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తా ఉన్నాడు. తన మందిరంలోని మేళ్ల చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి ఆయన బద్దులమైనాం. 4వ సంగతిని మనం గమనించినట్లయితే 5-8 వచనాల్లో రాయబడ్డ మాట, మాకు రక్షణకర్తమైన దేవ, భూదిగంతముల నివాసులకందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. మనం ఆరాధిస్తున్న దేవుడు తన బలము చేత గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా.
మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం చేసిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మందిరములోని మేలు చేత మనల్ని తృప్తిపరుస్తున్న దేవుడు. నాలుగోది ఇక్కడ కీర్తనకారుడు దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు తన బలము చేత గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఏం భీకర కార్యాలు చేస్తాడంట ఆయన అంటే, పర్వతములను స్థిరపరుచువాడు, సముద్రమును దాని తరంగముల ఘోషను అణుచువాడు అని రాయబడింది. ఎంత బలవంతుడు మన దేవుడు. బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. ఎన్ఓఏఏ అని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ భూమి మీద ఉన్న ఎలక్ట్రికల్ జనరేషన్ యూనిట్స్ అన్ని కలిపి ఎంత ఎనర్జీని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో అంతకన్నా 200 రెట్లు ఎక్కువ ఎనర్జీని సముద్రంలో ఒక సాధారణ హరికేన్ జనరేట్ చేస్తుంది అన్నాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ భూమి మీద ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలంతా అన్ని కలిపి, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విద్యుత్ సంస్థలన్నీ కలిపి ఎంత ఎనర్జీ జనరేట్ చేస్తాయో, సముద్రం మీద ఒక సాధారణమైన ఒక హరికేన్ తుఫాన్ లాంటిది వస్తే అది దానికంటే 200 రెట్లు ఎక్కువ ఎనర్జీని సముద్రంలో మరి జనరేట్ చేస్తుందని దాని లెక్కల ప్రకారం చెప్పడం జరిగింది కదా. అటువంటి సముద్రమును దాని తరంగముల ఘోషను అణిచివేసే బలమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు బలవంతుడు, అంత బలవంతుడు కదా. అంత 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 ఎనర్జీని పుట్టించే సముద్రాన్ని కూడా ఆయన అణిచివేసే అంత బలాన్ని కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అంతేకాదు జనముల అల్లరిని చల్లార్చేవాడు అని రాయబడింది కదా. అంటే సీస్ అండ్ పీపుల్ ఆర్ ఎట్ హిస్ డిస్పోజల్. సముద్రం ఆయన డిస్పోజల్ లో ఉంది, ప్రజలు ఆయన డిస్పోజల్ లో ఉన్నారు. ఆయన అణిచివేయగలవాడు. ఎంత 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 జనముల ఘోషను అణిచివేయగలవాడు, సముద్రమున ఘోషను అణిచివేయగల గొప్ప బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంతేకాదు ఈయన సూచక క్రియలు చేయవాడు. ఆయన చేసే సూచక్రియలు చేసి జనాలు భయభ్రాంతులు అవుతారంట, భయపడిపోతారు ఆయన బలాన్ని చూసి, ఆయన శక్తిని చూసి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనే విషయాన్ని, ఇటువంటి భీకర కార్యాలు చేస్తున్న దేవుణ్ణి బట్టి ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, సన్ రైజ్ సన్సెట్ రిజాయిస్ అవుతున్నాయంట. ఇంత గొప్ప బలవంతుడైన దేవుడు ఉన్నాడు అని చెప్పి సూర్యాస్తమము సూర్యోదయము సంతోషిస్తున్నాయంట. వారి పాటలు పాడుతా ఉన్నాయి, రిజాయిస్ చేస్తా ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం కూడా దేవుడి బలమును బట్టి, మన దేవుడి బలమును బట్టి ఆయన్ని ఆరాధించే వారమై ఉండాలనే విషయాన్ని ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. 5వ సంగతిని మనం గమనించినట్లయితే 9 నుంచి 13 వచనాల్లో రాయబడ్డ మాట, న్యాచురల్ బ్లెస్సింగ్స్. ఆయన ఇచ్చే న్యాచురల్ బ్లెస్సింగ్స్ ని మనం చూస్తే, నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినులను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజలుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. మనం ఆరాధించే దేవుడు మన పట్ల శ్రద్ధ వహించి మనకు పాడి పంటలను ధాన్యాలను ఇచ్చి వాటి ద్వారా భూమిని మనల్ని దీవించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. పాడి పంటలను ఇచ్చే దేవుడు మనకి తినడానికి ఆహారం కదా. పాడి పంటలు అంటే పాడి పంటలనిచ్చి ధాన్యాన్ని ఇచ్చి దాని ద్వారా భూమిని మనల్ని దీవిస్తున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. ఈ 5 వచనాల్లో మనం చూస్తే 9 నుంచి 13 వరకు, ఈ 9, 10, 11, 12, 13 వచనాల్లో మనం చూస్తే 6 సార్లు యు 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 అనే మాట ఇంగ్లీష్ లో రిపీట్ అవుతుంది. అంటే యూ కేర్ అండ్ వాటర్ ఇట్ కదా. ఆయన అంటా ఉన్నాడు కీర్తనకారుడు, యూ కేర్ అండ్ వాటర్ ఇట్, యూ ఎండ్రిచ్ ఇట్, యూ సాఫ్టెన్ ఇట్, యూ క్రౌన్ ద ఇయర్ అనే మాట కదా. పదే పదే మనం చూస్తామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు భూమిని తడిపేవాడు, దుక్కులను నీళ్లతో తడిపేవాడు, వాన జల్లులు కురిపించేవాడు, మొలకెత్తిన దానిని ఆశీర్వదించేవాడు. దేవుడు పట్టించుకోకపోతే, దేవుడు శ్రద్ధ చూపకపోతే భూమి ఎడారిలా మారుతుంది. ఒక విత్తనం మొలకెత్తడానికి కావలసినవన్నీ ఇచ్చి మంచి పంట పండేలా చేసేవాడు దేవుడే కదా. దీనిలో ఇంకొక ఇన్నర్ మీనింగ్ ఏమిటనంటే, దేవుడు ఏ విధంగా భూమిని ఆశీర్వదించి సమృద్ధిగా పంట పండేలా చేస్తాడో, అదే విధంగా దేవుడు ప్రజలను దీవించి సమృద్ధిగా మనం ఫలించేలా మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యు క్రౌన్ ద ఇయర్ విత్ యువర్ గుడ్నెస్. అంటే భూమి మీద మన సంవత్సరములకు ఆయన దయ అనే కిరీటాన్ని ధరింపజేస్తాడంట. ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సంవత్సరం మన దయా కిరీటం, సంవత్సరం మన దయా కిరీటం కాదు. అక్కడ రాయబడిన మాట ఏమిటనంటే,
ఆయన మన సంవత్సరములకు అంటే భూమి మీద మన సంవత్సరములకు దయ అనే కిరీటాన్ని పెడతాడంట. ఆయన దయ అనే కిరీటాన్ని మనకు పెట్టే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంటే సంవత్సరాలు గడిచే కొలది మనకు దయ అనే కిరీటాన్ని ధరింపచేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకే 13వ వచనంలో చివరి వచనంలో అంటాడు, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానం చేయుచున్నాయి. ఇవంట ఈ సృష్టి అంతా, ఈ సస్యం అంతా, ఈ పాడి పంటలన్నీ దేవుని వైపు చూసి ఆయన్ను స్తుతిస్తా ఉన్నాయంట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో సృష్టే ఆయన స్తుతిస్తా ఉంటే మనం కూడా నోళ్లు తెరిచి కదా హృదయపూర్వకంగా మనము ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో ఈ కీర్తనలో రాయబడింది కాబట్టి కదా. మనం ఆరాధించే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఆరాధించే దేవుడు మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం చేసినవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఏర్పరచుకొని మందిరములో మేలు చేత మనల్ని తృప్తిపరిచే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు తన బలము చేత గొప్ప కార్యములు చేసేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పట్ల శ్రద్ధ వహించి పాడి పంటలను ధాన్యాలను ఇచ్చి వాటి ద్వారా భూమిని మనల్ని దీవించే దేవుణ్ణి, మన సంవత్సరములకు దయ అనే కిరీటాన్ని ధరింప చేస్తున్న దేవుణ్ణి ఉదయకాలమున మనం ఆరాధిద్దాం. అందుకే మొదటి వచనంలో రాయబడింది, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితాల్లో చేసిన మంచిని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేస్తున్న భీకర కార్యాలను జ్ఞాపకం చేసుకుని మౌనంగా స్తుతించే వాళ్ళు మౌనంగా స్తుతిద్దాం. ఆ సూర్యోదయం సూర్యాస్తమయాలు ఏ విధంగా పాటలు పాడుతా ఉన్నాయో, రిజాయిస్ చేస్తున్నాయో, ఆ విధంగా మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించుగా.